హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ్ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా! సపోర్ట్ చేయండి. అలానే వీడియోస్‌ని కూడా లైక్ చేసుకోండి. ఇంకా ఇవాళ అయితే గనుక ఆదివారం అని చెప్పి మేము మా అత్తయ్య వాళ్ళ కులదైవం అంట. అంటే మా మా కులదైవం కూడా అవుతుంది కాబట్టి అంటే యాక్చువల్‌గా ఇది మా అత్తయ్య వాళ్ళ కులదైవం గుడి కాదు. ఇందులోనే అమ్మవారి గుడి ఉంది. దానికోసమని వెళ్తే మేము ఇక్కడే శిలలు కూడా పెట్టారనమాట మునీశ్వర స్వామివి. సరే ఇంకెలానో వెళ్ళాం కదా అని దర్శనం అయితే చేసుకున్నాం. నిజంగా చాలా ఖాళీగా ఉందండి ఇప్పుడు. మామూలు టైంలో అయితే ఖాళీ ఉండదంట. ఇంకిక్కడైతే చాలా మంకీస్ అయితే ఉన్నాయండి. మా చేతుల్లో అయితే ఏమీ లేవు గానీ, అక్కడ చెప్తున్నారు అందరూ బండ దగ్గర బండి పార్కింగ్ చేసే చోట కవర్లు ఏమైనా ఉంటే చేత్తోనే తీసుకెళ్ళిపోండి అని. ఎందుకంటే అవి లాక్కెళ్ళిపోతాయంటండి. నేనైతే మా బాబుని గట్టిగా పట్టుకున్నాను. నాకు భయమేసిందనమాట అవి అలా చూస్తుంటే. కానీ అవి ఏం చేయలేదు పాపం. అన్నీ ఎండిపోయినట్టు ఉన్నాయన్నమాట. అంటే ఫుడ్ సరిగ్గా ఉండక తెచ్చిన బిస్కెట్స్, యాపిల్స్ అవి తింటున్నాయేమో. కొన్ని కొన్ని అయితే చాలా సన్నగున్నాయి. వాటికన్నా తోక మాత్రం చాలా పెద్దగా ఉంది. చూడండి ఎంత బాగుందో ఇది. ఇంకా మేమైతే బిస్కెట్ ప్యాకెట్స్ కొని 2 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే వేసామండి. ఇంకో 4 వంకీస్ అయితే ఉన్నాయి. అవి ఏం చేసినాయి అంటే 4, 5 బిస్కెట్లు ఒకసారి ఏరుకొని ఏసిన బిస్కెట్స్ 4, 5 బిస్కెట్స్ ఒళ్ళో పెట్టుకొని ఇంకొక బిస్కెట్ కోసం ఎదురు చూస్తున్నాయన్నమాట. అంటే పక్కన వాటికి ఛాన్స్ ఇవ్వట్లేదు అవి. చాలా తెలివిగా ఉన్నాయండి. ఆది మానవుడు కదా నిజంగా. ఆంజనేయ స్వామి కదండీ! నాకైతే ఒక మంకీని ఇంటికి తీసుకెళ్దామా అనిపించింది. మా హస్బెండ్ అయితే "ఎందుకు నువ్వు ఉన్నావు కదా చాలులే" అన్నారు. కాసేపు అయితే అక్కడే నవ్వుకున్నాను నేను. ఇంకా అక్కడ ఉన్న పక్కన క్లీనింగ్ చేసే ఆవిడ కూడా నవ్వుకున్నారు ఆ మాట విని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.